కంటే ఆలస్యమైంది కదా, అంచనాలేమైనా తగ్గిపోతున్నాయేమో, ఆసక్తి పోతుందేమో అనే అనుమానాలేమీ అక్కర్లేదు. ఇప్పటికీ అదే అంచనాలు, అదే ఆసక్తి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది టాక్సిక్ గురించే. ఆగస్టులో రానున్న ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. అదేంటో చూద్దామా? కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2-3 వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్స్లో రచ్చ చేయడానికి ముహూర్తం ఖరారైంది. రిలీజ్కి ముందే ప్రముఖ IMDb సంస్థ ప్రకటించిన ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని టాప్ లేపింది టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ నుంచి విడుదలైన ప్రమోషనల్ కాంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ముఖ్యంగా లేడీస్ అండ్ లేడీస్ టీజర్తో పాటు తాజాగా వచ్చిన తబాహీ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కేజీఎఫ్ క్రేజ్ని కంటిన్యూ చేస్తూ ఈ చిత్రంలో సరికొత్త గ్యాంగ్స్టర్ అవతారంలో బాక్సాఫీస్ని బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నారు యష్. 500 కోట్లతో KVN ప్రొడక్షన్స్తో కలిసి యష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. మొత్తానికి ఆగస్టు 26న బాక్సాఫీస్ వద్ద యష్ మార్క్ టాక్సిక్ విధ్వంసం చూడ్డానికి అభిమానులంతా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు అఖిల్ లెనిన్ సినిమాపై ఫోకస్ చేసిన నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఆయన చేయబోయే 101వ సినిమా ఎవరితో ఉంటుందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సడన్ గా ఎవరు ఊహించని దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. మరి నాగార్జున నిజంగానే ఆయనతో సినిమా చేయబోతున్నారా? 100వ సినిమా తర్వాత నాగార్జున ఏం చేస్తారు, ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో బంగారాజు సీక్వెల్ చేద్దామనుకున్నా కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 101వ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబో దాదాపు ఖరారైందనే వార్తలు వస్తున్నాయి. కథ నచ్చితే దర్శకుల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందనేది నాగార్జున అస్సలు పట్టించుకోరు. ఎంతో ప్రెస్టీజియస్గా భావించే తన 100వ సినిమా బాధ్యతల్ని కూడా రా కార్తిక్ అనే తమిళ దర్శకుడికి ధైర్యంగా అప్పచెప్పారు. అదే తరహాలో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చితే ఆయనతోనూ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు. గత ఏడాది జాక్ సినిమా చేసినా అది నిరాశనే మిగిల్చింది. 3 ఏళ్ల క్రితం అఖిల్కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే మంచి హిట్ సినిమానిచ్చారు బొమ్మరిల్లు భాస్కర్. అప్పటి నుంచి అక్కినేని కాంపౌండ్తో ఈ దర్శకుడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఏమో, కథ నచ్చితే నాగార్జున బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది గాసిప్పే, కానీ వర్కౌట్ కావడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు. రామాయణ రిలీజ్ కి ఇంకా 3 నెలలు కూడా లేదు. అందుకే టీమ్ డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. దేశవ్యాప్తంగా స్కూల్స్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. 5 లక్షల మంది విద్యార్థులకి ఇతిహాస గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. రూట్స్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. 2 భాగాలుగా రానున్న ఈ విజువల్ వండర్ కోసం మేకర్స్ ఇంకా ఏమేం ప్లాన్ చేస్తున్నారో తెలుసా? నమిత్ మల్హోత్రా నిర్మిస్తోన్న రామాయణపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు మంచి అప్లాజ్ వచ్చింది. రిలీజ్ దగ్గరకొస్తూ ఉండడంతో మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. రామాయణంలోని విలువలను, గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా 18 సిటీస్లోని 400కు పైగా పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులతో ఈ టీం ఇంటరాక్ట్ అయింది. పిల్లలకు రామాయణాన్ని మరింత దగ్గర చేసేందుకు మన సత్యం మన చరిత్ర అనే నినాదంతో డ్రాయింగ్, క్విజ్ పోటీలతో పాటు ఆసక్తికరమైన చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. రామాయణంలోని కీలక ఘట్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. దేశంలోని అత్యంత ఆదరణ పొందిన ఇతిహాసం ఆధారంగా నితీష్ తివారీ రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తూ ఉండగా సాయి పల్లవి సీతాదేవిగా కనిపిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ స్టార్ యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ ఎపిక్ డ్రామాలో విజువల్స్తో పాటు ఎమోషన్స్ పై ఫోకస్ చేశారు నితీష్ తివారీ. 2 భాగాలుగా రూపొందుతోన్న రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్స్లో విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా రెండో భాగం 2027 దీపావళికి రానుంది. 4000 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నట్టు నమిత్ మల్హోత్రా తెలిపారు. అందుకే ప్రమోషన్స్ కూడా స్కూల్ పిల్లల దగ్గర్నుంచి మొదలుపెట్టారు. మరి ఇదెంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ది ఒడిసీ విడుదలకి ముందు సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళడానికి ఎన్నెన్ని జిముకులు చేయాలో అన్ని చేస్తున్నారు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో ఈయన ఫాలో అవుతున్న రూటే వేరు. రిలీజ్ తర్వాత కాదు, ముందు నుంచి తన సినిమా గురించి మాట్లాడుకునేలా మరో స్టెప్ వేశారు నోలన్. మరి అదేంటో చూద్దామా? క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో మామూలుగా ఉండదు హంగామా. అలాంటిది గ్రీక్ ఇతిహాసం ఒడిస్సీ కథని పట్టుకుని దానికి తనదైన స్టైల్లో ఫ్యాంటసీ యాక్షన్ని జోడించి ది ఒడిస్సీ సినిమాతో జూలై 17న రాబోతున్నారు నోలన్. ఎలియట్ పేజ్, మ్యాట్ డామన్, యానీ హ్యాథవే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండాయా వంటి హాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటిస్తూ ఉండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ది ఒడిస్సీ రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తున్నారు నోలన్. అదే ది ఒడిస్సీ ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎపిక్. ఈ సినిమాని అసలు ఎలా తీశారో చూపించే మేకింగ్ వీడియో ప్రముఖ ఓటీటీలో రాబోతోంది. ఈ మధ్య RRR, బాహుబలి లాంటి సినిమాలకు విడుదల తర్వాత డాక్యుమెంటరీలు ఇస్తే నోలన్ మాత్రం ముందే మేకింగ్ ఇచ్చేస్తున్నారు. అసలే క్రిస్టోఫర్ నోలన్ సినిమా మేకింగ్ కి హైప్ మామూలుగా ఉండదు. తెర వెనక విజువల్ వండర్ ఎలా సృష్టించారు, సెట్స్ ఏంటి, యాక్షన్ సీన్స్ ఎలా తీశారు అనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. దాన్నే డాక్యుమెంటరీలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ క్రేజ్ అంతా ఒకెత్తైతే ఈ మధ్య ముంబైలో ది ఒడిస్సీ ప్రీమియర్ షో జరిగింది. మొత్తానికి జూలై 17న ఇండియాలో ఒడిస్సీ రచ్చ పీక్స్ కి వెళ్లేలా ఉంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.